హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకమ్మరావు గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే ఆదిత్య గారు. సార్, వచ్చే లోక్సభ ఎలక్షన్స్లో ఎవరికి ఎన్ని ఎంపీ సీట్లు రాబోతున్నాయని చెప్పేసి ఈటీజీ అని ఒక సంస్థ సర్వే నిర్వహించింది. దీన్ని టైమ్స్ నౌ వెల్లడించింది. దీని ప్రకారంగా చూస్తే వైసీపీ 24 నుంచి 25 సీట్లు గెలిచే అవకాశం ఉంది. టీడీపీకి 1 సీట్ వచ్చే అవకాశం ఉంది. బీజేపీకి జనసేనకు 1 కూడా రాదని చెప్పేసి సంస్థ అయితే పేర్కొంటుంది. మరి ఈ సర్వేని, ఈ రిజల్ట్స్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు సార్? మంచిగానే చూద్దాం. ఇప్పుడు ఆయన వైనాట్ 175 అన్నాడు కదా, అంటే అది ప్రతిపక్షాలకు మళ్ళీపోయింది. అంటే వాళ్ళకు వచ్చే పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి వీళ్ళు చూసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు జనసేన పార్టీకి కానీ భారతీయ జనతా పార్టీకి కానీ ఏమీ రాకుండా తెలుగుదేశం పార్టీ ఆ ఒకటి వచ్చిదా రాదా, అది కూడా రామ్మోహన్ నాయుడు గారికి సంబంధించి దాంట్లో ఏదన్నా అభ్యర్థి బట్టి అటు ఇటుగా ఉంటుంది. మిగిలిన 24 గట్టిగా ఇళ్ళకే వస్తాయని చెబుతున్నారు. అసలు వీళ్ళు అభ్యర్థులనే మారుస్తున్నారు. ఇంకోటి, ఈ పార్టీకి సంబంధించి వాళ్ళు ఇచ్చిన సమాచారాన్ని దృష్టిలో పెట్టుకొని దాన్ని ఎట్లా ఇస్తున్నారు ఏంటని ప్రజలందరూ కూడా అర్థమైపోయింది. మిగిలిన వాళ్ళు ఎలా ఇస్తున్నారు, వీళ్ళు ఎలా ఇస్తున్నారు, వీళ్ళు ఏ విధంగా పరిశోధన చేస్తున్నారు, ఆ ఫలితాలను ఎలా ప్రకటిస్తున్నారు అనేది కూడా మనకి అర్థమైపోతూ ఉంది. ఇవాళ పరిస్థితి ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో నాకు తెలిసినంత వరకు, నా సమాచారాన్ని ఉన్నంత వరకు చూసుకుంటా ఉంటే 80 నుంచి 100 మంది దాకా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు ఎన్నికల్లో పోటీ చేయడానికి విముఖంగా ఉన్నారు. అలాగే 15 మంది లోక్సభ సభ్యులు కూడా వాళ్ళు ఏదో కారణాలు పెట్టి గొంతెమ్మ కోరికలు కోరి దానికి జగన్మోహన్ రెడ్డి గారు తిరస్కరిస్తే మా నెత్తిన పాలు పోసినట్టే, మళ్ళీ పోటీ చేయమంటే మా నెత్తి మీద యాసిడ్ పోసినట్టే అనే భావంతో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, ఆర్థికంగా బాగుండాలని కోరిక వాళ్ళకు వచ్చింది కాబట్టి, తెలుగుదేశం పార్టీ వాళ్ళు తలుపులు తెరవలేదు కాబట్టి, మా ఆరోగ్యము మా ఆర్థికం బాగుండాలి అంటే ఎన్నికలకు దూరంగా ఉండాలనే నిర్ణయానికి వచ్చారు కాబట్టి మాకు ఇవ్వకపోతే చాలా మంచిదనే భావంలో వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి తలుపులు తెరవట్లేదు, అలాగే జనసేన పార్టీకి వచ్చే అవకాశం లేదు. వచ్చినా కూడా వాళ్ళకి వాళ్ళ స్థానాల్లో పోటీ చేసే అవకాశం లేదు. కాబట్టి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వ్యతిరేకత అనేది మా ముఖ్యమంత్రి గారి మీద ఉంది, మా మీద కాదు, మా మీద స్వల్పంగా ఉంది. 10% మా మీద ఉండి 90% మా ముఖ్యమంత్రి గారి మీద ఉంది కాబట్టి ఎట్టో కొట్ట దాన్ని మేము కప్పిపుచ్చుకోవచ్చు అని భావిస్తున్నారు. కాబట్టి వాళ్ళు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఎన్నికల్లో పాల్గొనకూడదు అని. ఈయన తప్పిస్తే ఇంకా మంచిదని కోరుకుంటున్నారు. ఇప్పుడు ఇక్కడ చల్లని రూపాయి ఇంకోసారి ఎలా చెల్లుతుంది? డాలర్ అయితే ప్రపంచవ్యాప్తంగా దానికి ఒక అవకాశం ఉంది. కొన్ని దేశాల్లో కాకపోయినా ఎక్కువ దేశాల్లో దానికి అవకాశం ఉంది. రూపాయికి అన్ని దేశాల అవకాశం లేదు కదా. మరి ఇక్కడే నువ్వు గెలవలేని వాడివి, ఒక మంత్రులుగా పనిచేస్తున్న ముగ్గురు మీరు మార్చారు అంటే మీకు అర్థమైపోతుంది కదా మీరు చేస్తున్న తప్పులేంటో, మీకున్న వ్యతిరేకత ఏంటో. ఇప్పుడు కష్టం నష్టం అన్నీ వాళ్ళకే వచ్చినాయి. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇలాంటి ప్రచారాలు వాళ్ళు మొదలుపెట్టారు. దాంట్లో చాలా దిట్ట వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏంటంటే ప్రజలను మభ్య పెట్టాలనుకున్న ఒకసారి వాళ్ళు అర్థమైపోయింది ప్రజలకి, ఒకసారి మోసపోయారు, అన్నిసార్లు మోసపోవడానికి సిద్ధంగా లేరు అని చెప్పి ప్రతిపక్షాలు కూడా దాన్ని నిర్లక్ష్యం వహించకూడదు. ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న వ్యతిరేకతే మమ్మల్ని గెలిపిస్తుంది అనే భావనలో రావడం అనేది నిస్సందేహంగా ఈ పార్టీలు చేసే తప్పే. ఆ భ్రమల నుంచి వీళ్ళు కూడా బయటికి రావాలి. సరైన అభ్యర్థులు ఎందుకు, గతంలో ఈ 175 మంది అభ్యర్థులు ఎందుకు ఓడిపోయారు, వాళ్ళ యొక్క గుణగణాలు ఏంటి, వాళ్ళు సరైన అభ్యర్థులా కాదా, వాళ్ళని చూసి భయపడకూడదు. చంద్రబాబు నాయుడు గారిని చూసి, జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఎన్నికలు జరగబోతున్నాయి. మీ ఇద్దరి మధ్య జరిగే ఎన్నికలుగా భావించాలి. ఆ ఎన్నికలు భావించినప్పుడు సరైన అభ్యర్థులను ఎన్నుకునే బాధ్యత మీదే. ఆ విధంగా ముందుకెళ్తే ఇబ్బంది ఉండదనేది నా అభిప్రాయం. ప్రజలైతే సిద్ధంగా ఉన్నారు మళ్ళీ తిరిగి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి. దానికి పూర్తి సహాయ సహకారాలు అందించడానికి పవన్ కళ్యాణ్ గారు ముందుకు వచ్చారు కాబట్టి అది ఒక ప్రపంచంలా ఉంటుంది, మామూలుగా ఉండదు. దానికి చక్కని ఉదాహరణ ఏంటంటే మన జరిగినటువంటి ఆయన కారాగార వాసం తర్వాత బయటకు వచ్చినప్పుడు ప్రజల స్పందన, ఆయన లోనున్నప్పుడు ఆయన ఒక అవినీతి పరుడుగా వెళ్ళి చిత్రీకరించాలని ప్రయత్నం చేసినప్పుడు ఆయన అభివృద్ధి చేశాడరా నాయన, ఆయన అభివృద్ధి చూడండి, ఆయన అవినీతి చేయలేదు అని చెప్పి ఆయన చేసిన అభివృద్ధి గురించి స్వచ్ఛందంగా ప్రజలు బయటకు వచ్చేసి వాళ్ళు ఏ విధంగా అయితే ఆయనకి వెనుదనుగా నిలిచారో, ప్రపంచవ్యాప్తంగా ఏ విధమైనటువంటి మనల్ని పొందాడో ఆయన, మిగిలిన ఏ రాజకీయ నాయకుడికైనా సరే ఇట్లాంటివి జరిగినప్పుడు అతను అవినీతి బయటకు వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి బయటకు వచ్చేసింది. అంటే మీరు చేసిన తప్పుడు అభియోగాలు ఇప్పటివరకు కూడా ఒక్క దాంట్లో కూడా నిరూపితం చేయలేకపోయారని చెప్పని ప్రజలు నమ్మారు కాబట్టి
చాలా స్పష్టంగా ఇలాంటి వాళ్ళకి ఇలానే జరుగుతుంది, వాళ్ళు చేసిన చెడు పనులే వాళ్ళకి శాపంగా మారినాయి, చంద్రబాబు నాయుడు గారు చేసిన మంచి పనులే తెలుగుదేశం పార్టీకి ఈరోజు వరంగా మారినాయి అని చెప్పని ప్రజలందరూ చాలా స్పష్టంగా ఉన్నారు. అంటే ఈ సర్వేలు జస్ట్ ప్రజల్ని మభ్యపెట్టడానికే అని అంటారా సార్? ఆదిత్య గారు ఎన్ని సర్వేల్లో వాళ్ళకి అనుకూలంగా వచ్చినాయి అది కూడా చెప్పుకోవాలి కదా. ఒక 10 మంది వాళ్ళు కనుక ప్రచురిస్తే ఆ 10 మందిలో 8 మంది కాదు 7 వాళ్ళకి అనుకూలంగా చెప్పినా కూడా 6 అనుకూలంగా చెప్పినా కూడా నిజమే కావచ్చు అనుకోవచ్చు. 10 మంది ప్రకటిస్తే అందుట్లో ఒకళ్ళు అనుకూలంగా చెప్తే మిగిలిన 9 మంది వ్యతిరేకంగా చెప్తే ఎలా నమ్మాలి? నిన్నగాక మొన్న మీ శాసనసభ్యుల్ని మీ మంత్రుల్ని ఇక్కడ పంపించేసి తెలంగాణలో మీరు చేయిస్తే తెలంగాణలో 80 స్థానాలు బీఆర్ఎస్ గెలుచుకోబోతుందని చెప్పని మీ వాళ్ళు ఇచ్చిన దాన్ని మేము నమ్మాము అని చెప్పని ఇట్లా చేయడం తప్పు అని చెప్పని వాళ్ళు ఈరోజు మీ మీద కోపడ్డారని చెప్పి కూడా ప్రచారం జరుగుతూ ఉంది. కాబట్టి ఇట్లాంటివి మీరు ముందు పెడితే ప్రజలు మభ్య పెట్టాలని చూస్తున్నారు. ఇప్పుడు వరకు ఏమారుస్తున్నారు, మీరు ఆ విషయంలో విజయం సాధించారు. సమస్యల నుంచి పక్కదారి మళ్లించడానికి మీరు చేసే ప్రయత్నాలని మీరు చేస్తున్నారు. దానికి కూడా ప్రజలు కొంతవరకు నమ్మారు. ఈరోజు నమ్మడానికి లేదు. నానా పుల్లా అవుతుంది. ఓసారి అన్నాడు కొడుకు నానా పులి వస్తుందని చెప్పని, తండ్రి వచ్చాడు. రెండోసారి అన్నాడు, తండ్రి వచ్చాడు తిట్టాడు, ఇట్లా మంచి పద్ధతి కాదన్నాడు. మూడోసారి కూడా మళ్ళీ కేకేశాడు, నిజంగా పులి వచ్చింది, తండ్రి రాలా, కొడుకుని తినేసింది. ఇదే పరిస్థితి జరిగింది రేపు. ఓకే సార్, అంటే ఈ సర్వేలతో పాటు వైసీపీ ప్రభుత్వం, వైసీపీ మీడియా చూసుకుంటే ఈ గోరెంట్ల మాధవ్ గారిది కూడా ప్రమోషన్ కొరకు యూజ్ చేసుకుంటున్నారు. అంటే పార్లమెంట్లో జరిగింది మొత్తం కూడా ప్రమోట్ చేస్తుంది వైసీపీ మీడియా. ఎందుకంటారు? గెలవడానికి నానా ప్రయత్నాలు చేస్తుంది, ఎందుకు అంత లేపుతుంది గోరెంట్ల? అసలు ఈరోజు మనకి లోక్సభలో జరిగిన కార్యక్రమమే ఒక నాటకం అని చెప్పని ప్రజలు భావిస్తున్నారు. వీళ్ళు పాత్రధారులు అనుకుంటారు, అంతకంటే ఏమనుకుంటారు? అంతటి కట్టుదిట్టమైన భద్రత ఉన్న దాంట్లో అలా వచ్చారు నలుగురు వచ్చేసి, వాళ్ళు దానికి సంబంధించి తీసుకొని వచ్చేసి ఆ గ్యాస్కి సంబంధించి తీసుకొని వచ్చి చేశారు అంటే భద్రతా లోపం కంటే కూడా రాబోయే ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ఆడుస్తున్న నాటకం అని చెప్పని ప్రజలు భావిస్తున్నారు. దాంట్లో పాత్రధారితనం గోరంట్ల మాధవరెడ్డి. రెండోది, అతను గతంలో తన సంబంధించినటువంటి పోలీసు శాఖకు సంబంధించి ఆయన తీసుకున్నటువంటి తర్ఫీదు వల్ల ఆ అవకాశం అతనికి ఉంది. దాన్ని పెద్ద గొప్పగా చూపించుకోవాల్సిన పనే ఉంది. అంటే నేనే పట్టుకున్నాను, నేనే కొట్టాను అని చెప్పేసి చాలా ప్రమోట్ చేసుకుంటాను. మాట్లాడే విధం కూడా రావట్లేదు. ఆయన ఆంగ్లంలో మాట్లాడేది కూడా సరిగ్గా చెప్పలేకపోతున్నాడు. ఆయన ఏ పార్టీ విషయమో ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. మరి ఆయనకు వస్తుందా మళ్ళీ రేపు పొద్దున అనేది కూడా అర్థం చేసుకోవాలి కదా. ఆయన మళ్ళీ నిలబడే అవకాశం కనపట్టలేదు కదా. ఆయన ఎంతటి పోటుగాడో ప్రజలకు అందరికీ అర్థమైపోయింది, వాళ్ళ అధినేతకు కూడా అర్థమైపోయింది. కాబట్టే కదా ఆయన తప్పించాలని చూస్తున్నారు. ఈరోజు చిన్న అవకాశం దొరికింది వాళ్ళకి, దాన్ని ఏదో వాళ్ళు అహో నిజంగా భారతదేశాన్ని మొత్తాన్ని రక్షించిన విధంగా మాట్లాడుతున్నారు వాళ్ళు. నిజంగా ఆయన అంత గొప్పవాడైతే ముందే పట్టుకోవచ్చు కదా వాళ్ళని. రైట్. ఈ వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు ఎలాగో లోక్సభ ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ సర్వేలు అలాగే ఈ పార్లమెంట్ ఇష్యూ వీటన్నిటిని కూడా ఎక్కువగా పబ్లిక్లోకి తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తుంది. మరి ఇవి వర్కౌట్ అవుతాయంటారా లేదా అవ్వవు సార్? ఎట్టి పరిస్థితుల్లో కూడా తిరిగి ప్రభుత్వాన్ని మళ్ళీ గెలిపించుకునే అవకాశం లేదు అనేది వాళ్ళకి తెలుసు. ప్రజలు పూర్తిగా తిరస్కరించారనేది వాళ్ళకి తెలుసు. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రపంచవ్యాప్తంగా మీరు ఎక్కడెక్కడ చూసుకున్నా కూడా ప్రజల్లో ఇంత తిరుగుబాటు వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వాలు మనుగడ సాగించాల. ముఖ్యంగా ఏ వర్గం బాగుందని చెప్పని ఈ పార్టీకి అనుకూలంగా వెళ్తారు చెప్పండి? ఉద్యోగస్తులు వ్యతిరేకిస్తున్నారు, అంగన్వాడీ వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు, మరి భవన కార్మికులు వ్యతిరేకిస్తున్నాడు, మందు బాబులు వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా మందు బాబులు రేపు పొద్దున ఓడించేది వాళ్ళే, గుర్తుపెట్టుకోండి. మందు బాబులు సిద్ధంగా ఉన్నారు, మహిళలు సిద్ధంగా ఉన్నారు, నిరుద్యోగులు సిద్ధంగా ఉన్నారు, రైతులు సిద్ధంగా ఉన్నారు. మరి ఇంకెవరున్నారు? అధ్యాపకులు సిద్ధంగా ఉన్నారు, ఉద్యోగస్తులు సిద్ధంగా ఉన్నారు. ఫలానా వాళ్ళు వీళ్ళకి అనుకూలంగా ఉన్నారని చెప్పండి. వ్యాపారస్తులు ఉన్నారా? వ్యవసాయదారులు ఉన్నారా? లేరు కదా. మరి ఎవరు అనుకూలంగా ఉన్నారు? పథకాలే రక్షిస్తున్నాయి. పథకాలు వీళ్ళందరూ ఉంటారు కదా. అందుట్లో కూలీనాలు చేసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ కూడా తెలుసు కదా. ఈరోజు తన భర్తకి వాళ్ళకి 3,000 రూపాయలు వస్తున్నాయండి ప్రతి ఇంటికి. నిజంగా అనుకుందాం, పథకాల ద్వారా వాళ్ళకి 3,000 రూపాయలు వస్తున్నాయి. తన భర్త వల్ల, తన తాగుడు వల్ల నెలకు 6,000 రూపాయలు కడుతున్నారు వాళ్ళు. తక్కువగా తాగే వాళ్ళకి, ఎక్కువ తాగే వాళ్ళు ఎక్కువ కడతానే ఉన్నారు. ఆరోగ్యం బాగుపోతుంది, ఆర్థికంగా నష్టపోతున్నారు వాళ్ళు. రేపొద్దున వాళ్ళు అనుకూలంగా ఓట్లేస్తారా?
వాలంటరీ వ్యవస్థే కదా, ఒకటే కాదు కదా ఉద్యోగ కల్పనకి గీటురాయి. ఉద్యోగం చేసుకునే వాళ్ళు విదేశాల్లోకి వెళ్ళో లేకపోతే మంచి మంచి కంపెనీల్లో ఉద్యోగం చేసుకుంటా ఉంటే వ్యాపార సంస్థల్లో వాళ్ళకి సహోద్యోగులు కొంతమంది కావచ్చు, లేకపోతే వాళ్ళ ఉద్యోగాన్ని దృష్టిలో పెట్టుకొని మంచి సంబంధాలు వచ్చి పెళ్ళిళ్ళు చేసుకొని ఘనంగా చేసుకుంటా ఉంటే ఈ తల్లిదండ్రులు తీసుకెళ్ళి పట్టణాల్లో ఒక మంచి ఇల్లు కొనిపెట్టేసి వాళ్ళ సకల సౌకర్యాలు ఏర్పాటు చేసేసి బాగా చూసుకుంటున్న తల్లిదండ్రులను చూసుకొని బాధపడి కుషించి నశించిపోతున్నారు ఈరోజు వాలంటరీ ఉద్యోగం చేసే వాళ్ళ తల్లిదండ్రులు. చదువుకున్న మా పిల్లలకేంటి ఈ దౌర్భాగ్య స్థితి, చదువుకున్న వాళ్ళని చూసి ఏంటి వాళ్ళు ఎంత ఉన్నతంగా ఉన్నారు, వాళ్ళని చూస్తే గౌరవంగా ఉన్నారు, వీళ్ళని చూస్తే తిడుతున్నారు. కాబట్టి వాళ్ళు కూడా దాని వ్యత్యాసాన్ని గమనించారు కదా. ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్న తర్వాత వాళ్ళందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి తిరిగి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ప్రశ్న అయితే ఉత్పన్నం కాదు కాదు కాదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్.